మాతృదేవోభవ. తొలి శాసనం అయిన తొలి శ్వాస ప్రేమ, తులసమ్మకే నీళ్లు తులకించు ప్రేమ, కలియుగమ్మున గోడ కాపాడు ప్రేమ, కలికాల దోషము కలియని ప్రేమ, తెలుగు పద్యము ఓలె తీయనౌ ప్రేమ, తెలుగు నైజము ఓలె తీవ్రమౌ ప్రేమ, తెలుగు పద్యము ఓలె తీయనౌ ప్రేమ, తెలుగు నైజము ఓలె తీవ్రమౌ ప్రేమ, తలచినంతెన దేవ తరువైన ప్రేమ, తల్లి ప్రేమన్నచో తరువోజ ప్రేమ, మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామె మధుమాధవేజ. అశ్వమేధ యాగం చేయడం కంటే ఆకలైన వాడికి అన్నం పెట్టడమే గొప్ప పుణ్యం అని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1773 భాగానికి స్వాగతం పలుకుతాం. బభ్రువాహనుడు వచ్చారు, పాండవుల్లో కలిసిపోయారు. బభ్రువాహన మహారాజు మనుజనాయక శ్యమమే అని అర్జునుడు పలకరించినట్టే అందరూ పలకరించారు. పరవశించిపోయాడు బభ్రువాహనుడు. ఆత్మీయులందరినీ కలుసుకున్నామని. ఉలూపి చిత్రాంగద కూడా అతనితో పాటుగా వచ్చారు. అందరూ ద్రౌపదీదేవి, సుభద్ర ప్రముఖులు. ఆ ఉలూపిని చిత్రాంగదని సొంత అప్పచెల్లెలతో సమానంగా ప్రేమించి గౌరవించి చట్టపరంగా ఆనాడు క్షత్రియులకు ఉండేటువంటి సౌకర్యాన్ని వారు గుర్తించారు, భార్యలే ఉండి కూడా. అంతా సామరస్యంగా హాయిగా సాగిపోతుంది. అప్పుడు వ్యాసమహర్షి చైత్ర పూర్ణిమ రాగానే ఆ ఉదయమే చెప్పాడు, ఈరోజే ముహూర్తం, యజ్ఞం ప్రారంభించు అని. గమనించండి ఎంత చిత్రము. ముహూర్తాన్ని ఆ రోజు చెబుతారా? అలా ఉండేదండి అప్పట్లో వ్యవస్థ. అశ్వమేధ యాగం లాంటి వాటి దగ్గర నుంచి వివాహం వరకు ముహూర్తాలు పెట్టడము అంటే ఏదో ఒకరిద్దరు క్షేమాన్ని కోరడం కాదు, అందరి క్షేమాన్ని కోరడం. వివాహ ముహూర్తాలు అంతే, నిజానికి ఉపనయన ముహూర్తము అంతే. అతని వల్ల బ్రహ్మ విద్యా వ్యాప్తి జరగాలి. ముందు అతను బ్రహ్మ విజ్ఞానం పొందాలి, బ్రహ్మ విద్యా వ్యాప్తి జరగాలి. అంత ముహూర్తం పెట్టేవారు. అందుకే ఉపనయనానికి ముహూర్తం దొరికేది కాదు, వివాహానికైనా దొరికేది. కానీ ఉపనయనం ఒకటి, శోభనం ఒకటి, ఇక మూడవది విచిత్రం చెబితే నవ్వొస్తుంది, క్షవరం ఒకటి. ఈ మూడింటికి ముహూర్తాలు దొరకడం చాలా కష్టమండి. అందుకే ఋషి చక్రవర్తులు అందరూ గడ్డాలు పెంచేసేవారు. ఏడాది కూడా దొరికేది. ఆ రోజు అసలు వాడు దొరికేవాడు కాదు. మరి వాడు దొరకద్దు, ఈయన గడ్డం పెంచు కూర్చుంటే అలాగే. అంతే మరి అసలు విషయాలు అవి. దీక్ష సరే, కానీ ఇవి కూడా ఉన్నాయండి, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వెంట్రుకలకు జీవశక్తి ఉండడం, ఉపనయనం ద్వారా బ్రహ్మ విద్యా వ్యాప్తి, అలాంటివన్నీ. శోభనం, సత్సంతానం. ఇది ఊరికే ఆధార్ కార్డు సంతానానికే, దానికేముంది, ఆదివారం చాలు. సత్సంతానం మొత్తం వంశోద్ధరణ అంటే ఏమిటి? వంశం ఊరికే అలా వంశం పెరగడం కాదు, ఆ వంశం ద్వారా లోకానికి మేలు జరగడం. వంశం అంటే వెదురుగడండి. వెదురుగడ పెరిగి ఏం చేస్తుంది మీరు గమనించండి, వేణువు అవుతుందండి, చీలిపోయి కూడా. మన వంశం ఉద్ధరింపబడ్డం అంటే వేణువులాగా ప్రజల్ని సమూహింపజేయాలి. మనం ప్రజల్ని ఉద్ధరించాలి, ప్రజల్ని ఆనందింపజేయాలి వేణుగాణంలాగా. పైగా వెదురుగడ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంటికి వాసాలన్నీ అవే కదండి. ఒక ఇంటిని నిలబెడుతుంది వెదురుగడ. మన వంశంలో పుట్టినవాడు ఎన్ని ఇళ్ళు నిలబెట్టాడు, ఎన్ని కొంపలు ఆర్పేస్తున్నాడో చూసుకో. అబ్బాయి వంశోద్ధరణ అంటే మగపిల్లాడు పుట్టాడంటే అన్నవరం వెళ్ళొచ్చామండి, మేము కోరుకున్నామండి, అయిపోయింది. లేకపోతే పిఠాపురం వెళ్ళొచ్చామండి. వంశోద్ధరణ అందుకోసం కాదు, దేశానికి ఉపయోగపడడానికి వంశోద్ధరణ, మన కోసం కాదు. అది కేవలం ఆ కుటుంబం కోసమైతే ఈ వంశం ఉద్ధరింపబడకపోయినా వచ్చే నష్టమే లేదు. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకు చెప్పేవారు కాబట్టి ముందు చెప్పేవారు కాదండి. అవన్నీ చేయాల్సిందే వెంటనే, అంతే. ఈ రోజే ముహూర్తం చేయమన్నాడు, 3-4 గంటల మించి లేదు ఏర్పాటు చేసేశారండి. అందుకే ఆయన ఎప్పుడు చెబుతారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండేవారు అందరూ, తగిన ఆయన ఎందుకంత ఆలస్యం చేసేవారు. ఒక క్షణంలో ముహూర్తం పెట్టడం కష్టమండి. జ్యోతిశాస్త్రం తేలిక మాట్లాడతాం మనం, ఇలా వేళ్ల మీద లెక్కెట్టడం తేలిక కాదండి. అది చాలా విషయాలు చూడాలండి దానికి. అవన్నీ తేలాక అసలు ఆ ముహూర్తం చెప్పడానికి కూడా ఓ మంచి ముహూర్తం చూసుకునేవాడు వాడు. ఇది ముహూర్తం అని చెప్పడానికి కూడా ఓ ముహూర్తం చూసుకునేవాడు. అంత పద్ధతిగా ఉండేది కాబట్టి అప్పుడు చేసిన పనులన్నీ శాశ్వతంగా నిలబడ్డాయి. ముహూర్త బలం అంటే అది. ఇంత ముహూర్త కాలం ఉంటుంది, పోతుంది, అదే ముహూర్త బలం. ఇంకా కాపురాలు కూడా ముహూర్తమే. అలా పెట్టకూడదు, అలా చేయాలంటే అలా వాళ్ళకి అవకాశం కూడా అలా ఇవ్వాలి. అర్జెంటుగా ముహూర్తం పెట్టండి, మా వాడు అమెరికా నుంచి చూస్తున్నాడు, నెలల్లో వెళ్ళిపోతే ఈలోపు ముహూర్తం పెట్టండి. దేనికి పెట్టాలి ముహూర్తం? క్యూలో నిలబడ్డానికా? ఎలా కుదురుతుంది? వెళ్ళిపోతే వెళ్ళిపో మనం.
అబ్బాయి అలా చంపుకు తినేస్తారు బ్రాహ్మణులు పట్టుకుని. చివరికి మళ్ళీ బ్రాహ్మణులు ఎలా పెడుతున్నారండి, మనం చేయిస్తున్నామమ్మా అలాగా, వాళ్ళని చేపల జాల్లో ముంచేస్తున్నాం. అసలు మా వాళ్ళకి సహజంగా కొంత ఉంది, ఇంకా కాస్త పెంచేస్తున్నారు. ఓ మామూలుగా ఏదో సాధారణ కుటుంబంలో ఉండే బ్రాహ్మడికి ఓ 25,000 ఇస్తామంటే భ్రమ పుట్టదా, ఏదో పెడతాడు, ఆయన అనుకోవాల్సిన పని లేదు. మనకే ఇవన్నీ పెట్టుడు ముహూర్తాలు పెట్టేయండి, తొందరగా పెట్టేయండి, కొంచెం టూకీగా చేయండి అన్నీ మనమే, ఎందుకంటే మనకు కూర్చునేందుకు ఖాళీ లేదు అక్కడ. మళ్ళీ చివరికి వాళ్ళని అంటాం. ప్రతి పురోహితుడికినండి ఖచ్చితంగా అతను చేయించేటువంటి వ్రతం నోవులో ఉండే విశేషాలు, ఫలితాలు, ఇబ్బందులు కూడా బాగా తెలుసండి వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసి, అయ్యా మీ ధర్మం ప్రకారం మీరు చక్కగా చేయించండి, మిమ్మల్ని సంతృప్తిపరిచే పూచి మాది, వ్రతం చక్కగా చేయించే పూచి మీది అంటే బాధ్యతగా చేయిస్తారని చాలామంది చేయిస్తారండి. ఇప్పటికి కూడా చేయించకపోతే ఆ పాపం వాళ్ళదేనండి. మనం ఏమాత్రం ఒత్తిళ్లు చేయకూడదండి. వారికి ప్రాధాన్యం, వీరికి ప్రాధాన్యం, ఇది ఆపేసి ఆయన ఎవరో వచ్చారు బట్టలెడతానంటున్నారు ముందే చూసేయండి అంటే మండిపోతుందండి ఎవరికైనా. పొమ్మరండి బట్టలెట్టకపోతే. ఆయన పెద్ద ఆయన వచ్చారండి బాగుంటుందండి, మధ్యలో ఆయన చదివించి వెళ్ళిపోతారండి, ఫోటో దిగుతారండి, ఇవన్నీ ఏమిటి వ్రతంలో మనమే చేసేది. అంటే వ్రత పురోహితుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం మనం ఇట్లా ఎవరెప్పుడు బట్టలు పెట్టాలో, ఎవరైనా చదివించాలో ఆయన నిర్ణయిస్తాడు. వీడియో వాడు నిర్ణయిస్తున్నాడు. ఈ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప బ్రాహ్మణుల్లో కూడా ఏ మార్పు రాదు. వాళ్ళు అందరితో పాటే ఉంటారు, వాళ్ళని కూడా ఎందుకు పాపం. అందుకే ఆ రోజు అంత గట్టిగా ఉండరు. వ్యాస మహర్షి నోట మాట వచ్చే వరకు ధర్మరాజు ఏం చేయడానికి వీల్లేదండి. అక్కడ పొద్దున్న వచ్చి చెప్పేట ముహూర్తం చేసేసాడంతే. అదే రాజరికం అంటే అదే నిర్వహణ, మేనేజింగ్ ఎబిలిటీ చేసుకోవాలంతే. అందుకే 60 రోజుల నుంచి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆయన నోట ఎప్పుడు ముహూర్తం ఉంటాడో తెలియదు. ఇవాళ ముహూర్తం అన్నాడు ఆయన, మొదలు పెట్టారు, జరిగిపోతుంది. అంతేకాదు ధర్మరాజా, నేను ప్రత్యేకం ఎందుకు చెబుతున్నాను అంటే, ఈరోజు నువ్వు సరైనటువంటి పురోహితుల్లో వ్యవస్థ చేశావా, ఎవరి చేత చేయిస్తున్నావు అంటే ఏవో పేరు చెప్పాడు. లేదు, కృష్ణ పరమాత్మను అడుగు, వచ్చిన అర్జునుడిని అడుగు, వాళ్ళ ఒక గొప్ప వ్యక్తిని ముందే తీసుకొచ్చి పెట్టారు, ఆయన పిలిపించమన్నాడు. ఈ యజ్ఞం ఆయన చేయించాలి. వ్యాసుడు స్వయంగా ఉండగా ఆయన పేరు చెప్పాడండి. అంతేకాదు ఆయన ఏమీ పుచ్చుకోడు, నాకు తెలుసు, ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానం. కానీ వచ్చినటువంటి ఋత్విక్కులకి, ఇతరులకి, పేదలకి, అందరికీ మామూలుగా ఇచ్చే దక్షిణకి 3 రెట్లు ఇయ్యన్నాడు. ధర్మరాజు ఎందుకని అడగలేదు, ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇది ధర్మరాజు సొమ్ము కాదు, ఎక్కడో దాచిన సొమ్ము ఇక్కడ తెచ్చి వ్యాసుని అనుమతి ప్రకారం యజ్ఞం చేస్తున్నాడు. ఆ దోషం పోవాలంటే 3 రెట్లు దానం చేయాలి. ఇక మళ్ళీ ఆ ధనం మీద కాంక్ష ఉండద్దు, ఎందుకంటే వాళ్ళకి అక్కర్లేదని వాళ్ళు పాతి పెట్టారు. ఈయన చేసేసి ఇంకా మిగిలింది కదా అని ఈయన పక్కన పెడితే ఈయనకి పాపం వస్తుంది. అది పరద్రవ్యం, అందున విప్రద్రవ్యం, బ్రహ్మస్వం అంటారు దాన్ని, మహాపాపం, దాన్ని ముట్టుకోవడం. అవన్నీ పోవాలి, మనకు తప్పనిసరి తీసుకుంటున్నాం, ఇంకో దారి లేదు. అందుకని ఇది చెయ్యి, వాళ్ళ సొమ్ములు వాళ్ళకి ఇచ్చేసి. కొంతమంది బ్రాహ్మణులు అక్కడ ఏదో అవసరం లేదని దాచేస్తే అవసరమైనటువంటి వాళ్ళు ఎంతో ముందున్నారు సమాజంలో, వారికి ఇచ్చేసి. ఇదండి విశాలమైన ఆలోచన. ధర్మరాజు స్వామి ఇవన్నీ చేస్తాను, ఆయన ఎవరు చెప్పండి, ఆయన ఎవరో చెప్పండి, నాకు మీ నోట ఆయన పేరు వినాలని ఉంది, నాకు ఆ పేరు విని నా ఒళ్ళు పులకించిపోతుంది ఇంకా వినకుండానే. ఆయనే బకదాల్భ్యుడు అండి, దల్భ మహర్షి కుమారుడు, దల్భుని కుమారుడు కాబట్టి దాల్భ్యుడు అన్నారు. పుట్టినప్పుడు ఆయన బాతు పువ్వు ఆకారంలో పుట్టాట. శిశువు బాతు పువ్వులను కొన్ని పూలు ఉంటాయి, బాతుల్లో ఉంటాయి పువ్వులు, ఆ ఆకారంలో ఆయన పుట్టడం వల్ల ఆ బాతును సంస్కృతంలో బక అంటారు కాబట్టి బకదాల్భ్య అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన తర్వాత మహాతపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుని ఆయన అడిగిన వరం ఏమిటంటే, నా కొడుకుకి మరణం ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఆయన అడిగిన వరం అది. ఆయనకి పుత్రుడి మీద ప్రేమ, వ్యామోహం ఏదైనా కానీ. బ్రహ్మదేవుడు చెప్పాడు, చాలా ఇబ్బందులు పడతాడయ్యా, అలాంటివి కోరుతున్నావు, అతన్ని అడిగావా? ఇంక పుట్టాక అడిగాక వేరు, పుట్టాలి అంటావు, పెద్ద ఆయుర్దాయం అంటావు, చాలా ఇబ్బందులు పడతారు, అవన్నీ వాడు చూసుకుంటాడు. వాడు కల్పాంతాలు ఉండాల్సింది, వాడికి మరణం ఉండడానికి. సరే, మరణం ఉండడానికి వీలు లేదు అనేది వదిలేసేయి దల్భ మహర్షి, అది నాకే ఉంది బ్రహ్మదేవుడికి, నేను ఎలా ఇస్తాను? నాకే మరణం ఉంటే నేను మరణం లేకుండా వరం ఎలా ఇస్తానయ్యా? కుదరదులే. కానీ ఇంతవరకు భూమండలం మీద ఎవరికీ లేనంత ఆయుర్దాయం మీ వాడికి ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చేశాడు. ఆయనే బకదాల్భ్య మహర్షి. తర్వాత తండ్రి చనిపోయాడు, ఎవరో పెంచారు. వాళ్ళు అంతకంటే బాధ్యతగా పెంచారు. ఎంత బాధ్యతగా పెంచారంటేనండి, ఈ కుర్రాడే ఉదాహరణ. ఈ మహర్షి, ఈ బకదాల్భ్యుడు చిన్నప్పటి నుంచి తపస్సు, బ్రహ్మ విద్య తప్ప మరో ధ్యాస లేదండి ఆయన. మనకి ఎవరికైనా ఇంత ఆయుర్దాయం ఇస్తే ప్రపంచం మొత్తంలో మన కంపెనీలు పెట్టేసాం, గరికపాటి ప్రవచనం కంపెనీ అని. మొత్తం భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో పెట్టేస్తాం బ్రాంచీలు. ఇంకెంత డెవలప్మెంట్, ఇంక డెవలప్మెంటే ఎంతసేపు అని అలాగే ఆలోచిస్తాం మనం. మన వ్యాపారం, మన వ్యవహారం, మన ప్రఖ్యాతి మనమే, ఇంకెవడు ఉండద్దు, ఇలా ఆలోచన చేసేస్తామండి. ఆయన అలా ఆలోచన. నిజంగానే బ్రహ్మదేవుడు ఆ వేళ అన్నట్టుగా ఆయనకి జీవితం గడపడం కష్టమైపోయింది. ఏమిటిది, అందరూ చనిపోతున్నారు హాయిగా, సరిపోవట్లేదు, ఏమిటిది, ఎంతకాలం
అని ఒళ్ళు పడిపోయి ఆయన ఉత్తర సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, ఆలోచించండి. ఉత్తర సముద్రం ఏమిటండి? అర్థం లేనమాట. దేశం మొత్తానికి దక్షిణంలో సముద్రం ఉంది, ఉత్తరంలో ఎక్కడ ఉంది? హిమాలయ పర్వతాలు ఉంటాయి. బకదాల్భ్య మహర్షి తపస్సు చేసిన సందర్భంలో ఉత్తరం వైపు సముద్రం ఉండేది. తర్వాతే భూమి ఇలా కలుసుకుని 2 భాగాలు అది పైకి లేచి హిమాలయ పర్వతాలుగా మారి చరిత్రలో అందరికీ తెలుసు, భూగోళ శాస్త్రంలో ఉంటుంది ఈ విషయం. అంతకంటే ముందు జరిగిందనమాట ఈ దాల్భ్య మహర్షి కథ. దీని వివరాలన్నీ మీకు సంపూర్ణంగా తెలియాలి అంటే సద్గురువులు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రల పుస్తకం 2 సంపుటాలుగా వేశారు, 50 మందివి. అందులో చదవండి, చాలా గొప్పగా ఉంటుంది. నాకు అసలు ఆ పుటలు ముందుకు వెళ్ళలేదు ఆ చరిత్ర చదువుతుంటే. ఆ పుటలు పట్టుకుని అలా ఏమిటో చిన్నపిల్లలను తడివినట్టు తడుగుతూ కూర్చున్నాను నేను. ఏమిటి మనుషులు, ఏమి జీవితాలు, ఏం మహర్షులు, అసలు వీళ్ళు ఎటువంటి దేశంలో పుట్టాం, ఏం చేస్తున్నామని. అంత గొప్ప తపస్సులండి అవి. ఉత్తర సముద్ర తీరంలో వెళ్ళి తపస్సు చేసేట్టు ఎవడో రావద్దని, ఇంకెక్కడ లేకుండా. అర్జునుడు అశ్వమేధ యాగం చేస్తున్న సందర్భంలో కృష్ణుడు మధ్యలో కావాలనే అర్జునుడు అక్కడికి తీసుకెళ్ళాడు. మరి ఈయన ప్రణాళికలన్నీ అలాగే ఉంటాయి. మనిషిది, జీవుడిది నాలిక, దేవుడిది ప్రణాళిక. తర్వాత ఏం చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. అందుకని ఆ ప్రకారం ధర్మరాజు కూడా చెప్పలా, మంచి పనికి అనుమతి అవసరం లేదు, తీసుకెళ్ళాడు అక్కడికి. అక్కడ తీసుకెళ్ళి ఆయన దర్శనం చేయించి, ఆయన దర్శనం చేయించగానే ఆయన ఎలా ఉన్నట్టండి, పుట్టను పోసేసాయి. మర్రి చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. 2 ఆకులు ఆయన నెత్తి మీద ఉన్నాయంటే అదే ఆయన గొడుగండి. 2 ఆకులు, మర్రాకులు ఎంత ఉంటాయి, మర్రాకులు ఇంతే. ఇంకో 10 ఆకులు ఏమిటో అక్కడ పందిరిలాగా ఉన్నాయట. ఇదే నా ఇల్లు అన్నట్ట. ఎన్నేళ్లుగా అంటే ఒక మాట చెప్పాట, అందరూ ఆశ్చర్యపోయే విధంగా. ఎన్నేళ్లుగా చేస్తున్నారు ఈ తపస్సు అంటే నాకు గుర్తులేదు, కానీ ఊరికే మీకు అర్థం కావడం కోసం ఓ లెక్క చెబుతాను. 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. బ్రాహ్మలు కాదు, బ్రహ్మలు. 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. మనకి బ్రహ్మదేవుడికి 1 సంవత్సరం అంటే తెలుసు. 1000 మహాయుగాలు మనకి గడిస్తే ఆయనకు 1 సంవత్సరం అవుతుంది, ఆయనకు రోజు అవుతుంది. అటువంటి 100 ఏళ్ళు అయితే ఆయన ఆయుర్దాయం. అలాంటి బ్రహ్మలు 20 మంది వెళ్ళిపోయారు. అంతేకాదు ఇక్కడ ఉన్నాడు ఏం తక్కువ కూడా, ఆకు మీది శిశువు వీడు అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పవు నీ శిశువు, వీడు చిత్రమైన శిశువు, మర్రి ఆకు శిశువు వీడు కర్రి వెల్పు శిశువు, వెర్రి వారికి తోచు విజ్ఞానురకులైన వెర్రి బుట్టు శిశువు, వీడు వింతలీను శిశువు, ఆకు మీది శిశువు అలవి కాని శిశువు. ఈ అలవి కాని శిశువుని 1000 సార్లు చూశానయ్యా నేనన్నట్ట. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి, బాలం ముకుందం మనసా స్మరామి. అటువంటి వటపత్ర శాయిని మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి తీసుకొచ్చావు అర్జున, నీకు నేను రుణపడి ఉన్నాను, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఒక గిల్లి కోరే, ఇప్పుడే కోరే, మళ్ళీ ఆయన మాట వినడం తిక్కరకం, అశ్వమేధానికి రమ్మని చెప్పానట్ట. అది ఈయన ప్రణాళిక. అడిగినప్పుడే ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, కోరే పట్టేసుకోవాలన్నట్ట, లేకపోతే వెండ ఆయన. ఎందుకంటే ఏం అక్కర్లేదు, నిస్పృహస్య తృణం జగత్. కోరిక లేని వాడికి ప్రపంచమే గరికిపాటి, తీసిపారేయంటాడు ఆయన. ఆయన రాడు. ధర్మరాజు ఏమిటండి, యమధర్మరాజు పిలిస్తే రాడు ఆయన, వాడు ఇక్కడికి రావాల్సిందే. యమధర్మరాజు కూడా ఆయన దగ్గరికి వచ్చే ధైర్యం లేదు, కల్పాంతాలు ఉంది ఆయుర్దాయం. నేను 1000 సార్లు చూశాను ఈ వటపత్రశాయిని అని. అటువంటి మహానుభావుని నా దగ్గర తీసుకొచ్చామంటే ఈయనన్నట్ట, నేనేమిటండి ఏవో వేషాలు వేస్తూ ఉంటానండి చిన్నపిల్లాన్ని, నువ్వే స్వయంగా విష్ణువు అన్నట్ట. ఈ శ్రీకృష్ణుడు బకదాల్భ్యుణ్ణి అంటే వెంటనే చేతులు జోడించి, స్వామి పుట్టలో ఉండడం వల్ల నా చేతులు బయటికి రావట్లా, ఎలాంటి మాటలు నన్ను పాడు చేయకన్నట్ట. ఎలాంటి మాటలని నన్ను పాడు చేయకు. ఎలా మానవులు పొగిడితేనే గోరోజనం వచ్చేస్తుంది, దేవుడు పొగిడితే రాదు. వద్దు, ఏం చేయమంటావో చెప్పు. నువ్వు పొగడకుండా ఉంటారంటే ఒకటే, మీ పని చేసేస్తే వెళ్ళిపోతారు మీరు, అంతే కదా. ఆయన చూడండి విచిత్రం, దేవుడు వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన. మీ పని చేస్తే వెళ్ళిపోతారు, లేకపోతే ఇలాంటి పొగిడి మమ్మల్ని జరగొడతారు మీరు. వద్దమ్మా వద్దు, ఏం వద్దు, ఏం కావాలో చెప్పండి మీకు. అశ్వమేధ యాగానికి మీరు రావాలి, తప్పకుండాను వచ్చేస్తాను వెళ్ళండి. అది ఆయన వచ్చాడండి. ఆయన్ని కృష్ణార్జునులు తీసుకొచ్చారు. దైవ దర్శనం కంటే కూడా తపస్సు గొప్పది అంటే అందరం కనీసం ఆ తపస్సు అనే మాటని 10 సార్లు కాగితం మీద రాద్దామండి, చాలు, ఇంకేమొద్దు. 10 సార్లు రాద్దాం, రోజు చూసుకుందాం ఒకసారి. తపస్సు సూ కింద సావొత్తు, దాని మీద దృష్టి పెట్టాలండి. క్రమంగానైనా పెట్టాలి, 50 ఏళ్ళు దాటాకైనా పెట్టాలండి. ఇంకా ఏదో చేద్దాం, ఏదో దున్నేద్దాం, ఏవో తిరుగుదాం, ఏవో చదువుదాం, ఏం చేసినా ఒకటే. అంత గొప్పది ఆ తపస్సు. అటువంటి బకదాల్భ్యుని పిలిపించాము నిర్వహణకి. ఆయన నిర్వహణలో జరిపించమన్నాడు. అందుకే వ్యాసుడు ఆయన ప్రధాన పురోహితుడుగా, ప్రధాన ఋత్విక్కుగా నడిపించాడు. ఆయనకి ఏమీ అక్కర్లేదు. అటువంటి వాడు ఉండాలి ఋత్విక్కుగాను పురోహితుడుగా. ఎంత ఇస్తారని లెక్కలేసుకునేవాళ్ళు కాదు పురోహితులంటే. నక్షత్రమా, ఓడ, పడవ, ఏదో మా చిన్నతనంలో మాటలుండే విచిత్రంగా
వాడిచ్చి పడవిచ్చాడేమిటో వాడిస్తా అనుకుంటే పడవంటే 10 రూపాయలు, వాడంటే 100 రూపాయలు వాడు లెక్కండి. రకరకాల మాటలండి. ఇవన్నీ లెక్కలేస్తే పురోహితులు ఏమిటండి? అంత యోగ్యత ఉంది నిజమైనటువంటి పురోహితుడికి. పురోహిత స్థానం ఏ రకంగానూ తక్కువ కాదు. వారిని పెళ్లి చేసుకునేవారమ్మ సరస్వతీదేవి అంత అదృష్టవంతుడు. ఎందుకంటే పురోహిత జాతికి మొత్తం ఆది పురోహితుడు బ్రహ్మ. ఆయన పెళ్లి చేసుకున్నది మా ఎలవేల్పు సరస్వతీదేవి. అందుకని పురోహితుడు భార్య అంటే సరస్వతీదేవి, పురోహితుడు అంటే బ్రహ్మ. అంత అదృష్టం వాళ్ళది ఆ పెళ్లి చేసుకునేవాడు. వాళ్ళ జీవితమే అటువంటిది. అందుకు తగిన వారు సాధన చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలదు. ప్రతి ఒక్కరూ ఒక బకదాల్భ్య మహర్షి అయిపోరండి. లోకం ఎలా ఉంటుందండి? ఆశపడదాం, తప్పే ఉంది ఆశపడ్డంలో. దాల్భ్యుడు అవ్వకపోతే బకమేనా అవుతాం, కనీసం ఆశపడదాం. అలాంటి మహర్షి నిర్వహణలో అందుకే భీముడు వచ్చి అన్నట్ట, యజ్ఞం జరుగుతుంటే ధర్మరాజు అడిగట, భీమా ఎలా ఉంది ఏం జరుగుతుంది అన్నట్ట. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా సరే అన్నయ్య, కడుపు నిండనివాడు, కోరికలు తీరనివాడు, కష్టాలు తొలగినవాడు ఉంటే భీముడుగా నేను చెబుతున్నా అని మీసం తీసేద్దామని మీసం మీద చేసాడు. భీముడికి మీసాలు ఉండవు. ఆశ్చర్యం అది. భీముడికి మీసాలు ఉండవు. ఎన్టీ రామారావు గారు పాండవ వనవాసంలో తిప్పినవి వారి మీసాలే, భీముడి మీసాలు కావు. భీముడికి భారతం ప్రకారం మీసాలు ఉండవు. అందుకని పౌగండ అంటారు ఆయన. భారతంలో ఉంది స్పష్టంగా. దుర్యోధనుడు అప్పుడప్పుడు ఆక్షేపించేవాడు కూడా. మీసాలు లేని పౌరుషం ఉన్నవాడు భీముడు. అందుకని ఇలా వేసి సరే ఇది లేదులే ఈ గదవతల వారస్తా అన్నట్ట. మరి ఆ గదవుడు దొరికింది. కోరికలు తీరనివాడు, కడుపు నిండనివాడు, కష్టాలు తొలగినవాడు ఈ అశ్వమేధ యాగానికి వచ్చిన వాళ్ళలో ఒక్కడు కూడా లేడు. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నారని మీరు నిరూపణ చేస్తే నా భీమత్వాన్ని వదులుకొని గదవతల వారస్తా అన్నట్టు. ఆ యతులధ్వరమున మహావ్రతధారణ చేయనట్టివాడు, ఆ యతులధ్వరమున వ్రతాధిపతిత్వము లేనివాడు, ఉపాధ్యాయుడు గానివాడు, నిగమాంగక షట్కము లేనివాడు లేడు. ఏ ఎడజూచినం సభ నరేశ్వర, ఏ ఎడజూచినం సభ నరేశ్వర. అట్టి సదస్యులు ఆ మరున్నాయకు గొల్వు దివ్యముని నాథులు దక్కగా కల్గరెచ్చటన్. అట్టి సదస్యులు ఆ మరున్నాయకు గొల్వు మునినాథులు దక్కగా కల్గరెచ్చటన్. దివ్యముని నాథులు దక్కగా కల్గరెచ్చటన్. ధర్మరాజు అశ్వమేధం ఎంత గొప్పగా జరిగింది అంటే, ఆ యతులాధ్వరమున అతుల సాటి లేనటువంటి ఆ మహాయాగంలో, అందుకే అధ్వరం అంటే యాగం అండి. ఆధ్వర్యవం అనాలి నిర్వహణలో. ఆధ్వర్యంలో అంటారు, పొరపాటు మాట. ఆధ్వర్యవం, యా పక్కన వా కూడా ఉండాల్సింది. గురువు గౌరవం, అలాగే ఆధ్వర్యువు ఆధ్వర్యవం నిర్వహణలో అనాలి. లేకపోతే అందుకని ఆధ్వర్యంలో అని రాయకూడదు కరపత్రాలు, ఆధ్వర్యవములో అని రాయాలి. ఇదేదో కొత్తగా ఉందంటే నిర్వహణలో అంటే వదిలిపోతుంది. కానీ అసలు మాట అది ఆధ్వర్యవం. ఆ ఆధ్వర్యంలో భీమసేనుని యొక్క ఆధ్వర్యవంలో ఎటువంటి పండితుల్ని పెట్టారు అంటే, వ్రతాభిరతత్వము లేనివాడు, వ్రతాల గురించి సంపూర్ణమైన పరిజ్ఞానం లేనివాడు ఎవ్వరూ లేరు అక్కడ, అందరికీ తెలుసు. ఉపాధ్యాయుడు కానివాడు, ఉపాధ్యాయుడు అంటే ఊరికి ఏదో బళ్ళో పాఠాలు చెప్పడం సమస్య కాదు. వేదశాస్త్రాల్లో సమస్తమైన పరిజ్ఞానం పారమంటే విధంగా కలిగి పాఠాలు చెప్పినవాడు ఒక్కడు కూడా లేడు. పైగా ఉపాధ్యాయుడు అంటే కనీసం 1000 మందికి పాఠాలు చెప్పాలి. అదే కులపతి అంటే 10,000 మందికి చెప్పాలి. ఆ లెక్కలు ఉన్నాయి. అటువంటి వాడు లేడు. నిగమాంగక షట్కము లేనివాడు, వేదములకు అంగములుగా చెబుతున్న శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, వీటిలో సంపూర్ణ పరిజ్ఞానం లేనివాడిని అక్కడ చేరనివ్వలేదు. అసలు మామూలు శ్రావణ మాసం బ్రాహ్మణులందరినీ పిలిచేయలేదు, అక్కడ బోర్డు పెట్టలేదు, బ్రాహ్మణులందరూ రండి అంటే చాలామంది వచ్చేస్తారు. అలా కుదరదు. నిగమాంగక షట్కము లేనివాడు లేడు, ఏ ఎడజూచినం సభ నరేశ్వర. ఎక్కడ చూసినా సభలో అలాగే ఉంది ఆ పరిస్థితి. ఎంత వైభవం, ఎంత వైభవం. అంతేకాదు అట్టి సదస్యులు, అక్కడ ఉన్న ఋత్విక్కులు, పండితులు, అసలు పాల్గొన్న మహానుభావులను తలుచుకుంటే అటువంటి వాళ్ళు మళ్ళీ మరున్నాయకు కొల్వు దివ్యముని నాథులు దక్కగ కల్గరెచ్చటన్. మరున్నాయకుడు అంటే ఇంద్రుడు. దేవసభలో మహర్షులు అలా ఉంటారేమోనయ్యా, మళ్ళీ భూలోకంలో ఎవరిని చూడలేమయ్యా, అంత గొప్పవాళ్ళు అన్నారు. ఆశ్చర్యకరంగా అలా జరుగుతుంది యజ్ఞం. అప్పుడు ఆ యజ్ఞంలో భాగంగానే సర్వస్వ దక్షిణ అంటారని చివరికి. అన్ని దక్షిణలకి పెద్ద దక్షిణ ఇవ్వాలి పెద్దవారికి. అంతకంటే పెద్దవారు ఎవరండి?
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని ధర్మరాజు వ్యాసుడిని పిలిపించి దక్షిణ ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? ఈ మొత్తం అశ్వమేధ యాగం ద్వారా నా చేతిలోకి వచ్చినటువంటి రాజ్యాన్ని, కౌరవుల్ని జయించడం ద్వారా నా చేతిలోకి వచ్చినటువంటి రాజ్యాన్ని సమస్తాన్ని మీకు ఇస్తున్నాను, తీసుకోండి, నాకు అడవులకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. ఈ పెద్ద మనిషి సూట్ కేసు ముందే సర్దేసుకుని కూర్చున్నాడు. అసలు శాంతి పర్వంలోనే చూసాం ఈయన వేషం మొత్తం. ఇప్పుడు దొరికింది దీనికి సందు, చట్టం ప్రకారం దొరికేసింది. నా రాజ్యం మొత్తం దానం ఇచ్చేస్తున్నానండి. మామూలైనటువంటి మాట కాదు ఇది. వేలా విభ్రాజిత ఖండ భూవలయమెల్లన్ భక్తిన్ దేవబ్రహ్మణమన్యముల్ విడచి భక్తిన్ సప్తపాథోధివేలా విభ్రాజిత ఖండ భూవలయమెల్లన్ నీకు దానంబుగా భావం బందొక శంకలే కొసగితిన్ భావం బందొక శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం వంచు. బలిజేపల్లి వారి పద్యం చెప్పుకోవాలి మనం ఇప్పుడు. దేవబ్రహ్మణమన్యముల్ విడచి భక్తిన్ సప్తపాథోధివేలా విభ్రాజద ఖండ భూవలయమెల్లన్ నీకు దానంబుగా భావం వందొక శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం వంచు. దేవా విశ్రాంతిగనేలు కొమ్మికను దేవా విశ్రాంతిగనేలు కొమ్మికను నీవు ఆ చంద్రతారార్కమున్ అని చిత్తశుద్ధిగా మొత్తం రాజ్యాన్ని వ్యాసుడి చేతులు పెట్టాడండి. ఆశ్చర్యకరమైన సన్నివేశం ఇది. అందుకే హరిశ్చంద్రులో పద్యం చెప్పాను. బ్రహ్మార్పణమునిస్తున్నా, పైగా భావం బందొక శంకలే కొసగితిన్. ఏమీ అనుమానం లేదు మన ఇందులో రాజకీయాలు, లౌక్యాలు, మాటలు అన్నాం కానీ మొత్తం అన్నామా, పత్రికల వారు వక్రీకరించారు, మేం కారణం కాదు, ప్రతిపక్షాలు కారణం, ఇలాంటి పిచ్చి మాటలు ఉండవండి. భావం బందొక శంకలే కొసగితిన్ మొత్తం ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, ప్రభుత్వాలు గమనించాలి, ప్రధానంగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి ఏ విషయంలో జాగ్రత్త పడాలో. దేవబ్రహ్మణమన్యముల్ విడచి అన్నాడు హరిశ్చంద్రుడైనా, ఇటు ధర్మరాజైనా, శ్రీరాముడైనా, ఎవరైనా వాడిన మాట ఇది. దేవాలయాల భూములు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు దక్కకుండా ప్రభుత్వం బాధ్యత వహించకపోతే ప్రభుత్వ అధినేతలకి, ప్రభుత్వ మంత్రులకి, నాయకులకి పాపం చుట్టుకోవడం ఖాయం. భారతం సాక్షిగా చెబుతుంది. అది సామాన్యంగా వదిలేసే విషయం కాదు. ఆంజనేయ స్వామి భూములు, అమ్మవారి భూములు ఎవరెవరో లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే మనకెందుకు లేయడం, లంచాలు తీసుకుని అధికారులు అనుమతి ఇచ్చేయడం, అన్నీ తీసుకెళ్ళి చివరికి ఎండోమెంట్స్ కమిషనర్ గారిని చూసుకోమడం. ఏం చేస్తారండి? ఆవిడైనా ఆయనైనా ఎవరైనా ఒక్కరి వల్ల అవుతుందా? అది ప్రభుత్వం చేయాలి. ఆ పని పూర్తి అధికారాలు ఇచ్చి తీసుకోండి, మీ జోలికి రాకుండా మేము చూస్తామని అధికారం ఇస్తే అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారండి. ఇప్పటికీ నేను పలుసార్లు చెప్పిన మాటనే మళ్ళీ చెబుతున్నా. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కనీసం 60% స్వచ్ఛమైన పరిపాలన అందించగలరండి. నాకు వారి మీద నమ్మకం ఉంది, ఇంకా నమ్మకం ఉందండి, ఇంకా నమ్మకం ఉంది. నాయకుల జోక్యమే మొత్తం పాడు చేస్తుంది. నాయకుల జోక్యానికి కారణం ప్రజల ఓట్లు కారణం వీరి స్వార్థం. మళ్ళీ ఎన్నికవ్వాలి. అంతవరకు యమధర్మరాజు మనం ఉంచుతాడో లేదో తెలియదు. ఇక్కడ 2019 గురించి ప్రతివాడు మాట్లాడతాడు 16లోనే. ఇంతకంటే ఆ విజ్ఞప్తి ఏదో భగవంతుడికి చేసుకోవడం మంచిది, అంతవరకు నన్ను బతకనివ్వయ్యా అని. ఎన్ని కథలు మన కళ్ళ ముందు జరుగుతున్నా, ఎన్ని సామ్రాజ్యాలు కుప్పుకొలిపోతున్నా, పొద్దున లేచిన వాళ్ళు 2 గంటల తర్వాత కనపడకుండా పోతున్నా సరే మనకి జ్ఞానం రాదండి. ఇదేదో శాశ్వతం అనుకుంటామండి. లేకపోతే దేవాలయాల భూములు, బ్రాహ్మణ మాన్యాలు ఇతరులు ఆక్రమించుకోవడం ఏంటండి? బ్రాహ్మణుల సొమ్ము అపహరించడం ఎంత నేరమో, ఎంత ఘోరమో 23.5 గంటల్లో భారతం సాక్షిగా తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.